ఫెమినిస్టులు కొంతమంది ఫెమినిస్ట్ అని నేను చెప్పను. ఎందుకంటే ఫెమినిస్టులు అంటే వాళ్ళకి వేరే ఒక వర్గం ఉంటుంది. వాళ్ళకే కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు పోరాడే విషయాలు వేరే ఉంటాయి. వాళ్ళు మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది. ఆ ఫెమినిస్ట్ అనే ముసుగులో ఆ మాస్క్ వేసుకొని కొంతమంది మాట్లాడతారు చూడండి. కొంతమంది ఆడవాళ్ళు బట్టలు అలా వేసుకుంటే ఏంటి, ఇలా వేసుకుంటే ఏంటి, నీ పరువును తీసుకెళ్ళి ఆ అమ్మాయి సంకలో ఎందుకు పెట్టావు నువ్వు, ఇలా మాట్లాడే కొంతమంది ఎవరైనా కానివ్వండి, మీరు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా చూసుంటారు. ఇలా మాట్లాడే ప్రతి ఒక్క లేడీస్ వాళ్ళు, నాకు తెలియని విషయం ఏంటంటే చాలా 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 ఆడవాళ్ళ గురించి చాలా అత్యాచారాలు కానివ్వండి, ఎన్నో చోట్ల ఆడవాళ్ళ మీద జరిగే దౌర్జన్యాలు కానివ్వండి, కొంతమంది ఆడవాళ్ళకి చదువుకోవడానికి కూడా మూల సౌకర్యాలు కూడా లేని ఒక పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి గురించి ఈ ఫెమినిస్ట్ ఫెమినిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? అక్కడికి వెళ్ళి ఆ ఆడవాళ్ళకి, ఆ చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి వాళ్ళకి చదువుకోవడానికి కానివ్వండి, దేనికైనా కానివ్వండి, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకు పోరాడరు? ఊరికే ఫేమ్ కోసం మాట్లాడతారా? ఏంటి అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. మీకేమైనా ఎవరికైనా అర్థమైంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. ఎందుకు వాళ్ళలా ఉన్నారు? ఒక బట్టల విషయం తప్ప వేరే వేరే ఏ దాంట్లోనూ నాకు వీళ్ళెవరు కనపడరు. యూట్యూబ్లో కొంతమంది, నేను ఈ రియల్ ఫెమినిస్టుల గురించి ఎప్పుడు మాట్లాడట్లేదు. మన తెలుగులోనే మన ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళు, మన ఆడవాళ్ళ మీద జరిగే దౌర్జన్యాల గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళ చదువు కోసం కానివ్వండి, ప్రతి ఒక్క దాని కోసం కానివ్వండి, వాళ్ళ మీద జరిగే ఏ రకమైన సరే దౌర్జన్యాల కోసం పోరాడే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళపైన నాకు కూడా చాలా అంటే చాలా మంచి గౌరవం ఉంది, ఉంటుంది కూడా. వాళ్ళ ముసుగు, ఫెమినిస్ట్ అనే ముసుగు వేసుకున్న ఈ ఫేక్ ఫెమినిస్ట్ గురించి మాత్రమే చెప్తున్నాను. రియల్ ఫెమినిస్ట్ని ఉద్దేశించి చెప్పట్లేదు. మీరంటే నాకు కూడా చాలా గౌరవం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికి ఇలా అనిపించింది,